చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఓటు విలువ ఈ భారతదేశ చరిత్రను కానీ, తెలంగాణ చరిత్రను కానీ అన్ని చరిత్రలను మార్చేది. దానికే ఓటే ప్రధాన ఆయుధం. అందుకే ఈ ఓటు అన్నది మద్యము, డబ్బు వాటికి లొంగకుండా నిస్వార్థంగా ఓట్లు వేసి జనం నిజమైన నీతి నిజాయితీ గల నాయకులను ఎన్నుకుంటే ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ బాగుపడుతుందని మనం ఆశిస్తున్నాం. ఒకవేళ ఇలాంటి వారికి మద్యము, ఓటు కానీ, డబ్బు కానీ పిలువబడితే అది బిజినెస్ వ్యాపారమే అయిపోతుంది. అంటే ఆ నాయకుడు వచ్చినాక ఏంటి, డబ్బులు మంది తీసుకొని మళ్ళీ అంతకు డబ్బులు సంపాదించి, అంటే పౌరుడు వేసిన ఓటు కూడా ప్రతి పనికి వెళ్ళినప్పుడు కూడా డబ్బులు మళ్ళీ ఆశించే అవకాశం ఉంటుంది. అది వ్యాపారంగా మారిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి, ఓటు విలువ అన్నది ప్రధానమైనది కాబట్టి ఈ దేశ చరిత్రను, మన పిల్లల భవిష్యత్తునే కావచ్చు, భారతదేశం యొక్క వ్యవసాయ రంగాన్నే కావచ్చు, విద్యారంగాన్నే కావచ్చు, తర్వాత విద్య, వైద్యము, తర్వాత వ్యవసాయమే కావచ్చు, పిల్లల భవిష్యత్తే కావచ్చు, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ సంస్థలే కావచ్చు, ఉద్యోగాలను కల్పించడంలో కూడా ఉంటుంది. కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి అది చేస్తే ఇవన్నీ కూడా మళ్ళీ ఆ నాయకుడు ఎన్నికైన తర్వాత ఈ పిల్లల యొక్క భవిష్యత్తు చదువులో కానీ, విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, పార్ట్ టైం కానీ, పర్మనెంట్ చేసే అవకాశం ఇలా స్కూళ్ళల్లో జరుగుతున్న విద్యా ప్రభుత్వ పరంగా ఉన్న, అంటే పేదలు ప్రైవేట్. అంటే మీరు ఏమంటారు, ఇప్పుడు పొలిటికల్లో వచ్చే వాళ్ళకు టికెట్లు కానీ నిజమైన వ్యక్తికి టికెట్లు రావట్లేదని నీ వాదన? అందుకే జనాలు కూడా ఇలా బీసీ సామాజిక వర్గానికి 56% నిజమైన నీతి నిజాయితీ పరులైన వారికి టికెట్లు పూర్తి స్థాయిలో అందడం లేదు ఇలా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి అందరికీ టికెట్లు అందరూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమమే కావచ్చు, నిజమైన ఇలా సోషల్ సామాజిక సంఘ సేవ చేసే వాళ్ళే కావచ్చు. ఫిజిక్స్ లెక్చరర్గా పార్లమెంట్లో ఏ అభ్యర్థి, ఏ ప్రధాని ఉంటే మంచిది, మరి దేశ భవిష్యత్తు ఏ విధంగా తీర్చుకోదిద్దుకోగలము అనేది ఒక సజెషన్ మీరు ఇవ్వండి. భారత ప్రధానిగా ఎదగాలంటే ఈ దేశం, భారతదేశం అన్నది ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అత్యున్నతమైన స్థానం గలది. ఒక జాతి చరిత్ర, నాగరికత, సంస్కృతి అన్ని ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ చాలా మిన్నైనది, అత్యంత సూపర్ పవర్ గల దేశం. అలాంటి దానికి అలాంటి సూపర్ పవర్ యొక్క ప్రధానిని ఎన్నుకోవడం, ఒక సంస్కృతి, నాగరికత అలాంటి వాటిని ఎన్నుకోవాలి. అంటే ఎలాంటి యొక్క ప్రధాని కావాలంటే ప్రధానంగా రైతును ఆదుకునే దేశం కానీ, వైద్యమును ప్రభుత్వ పరంగా నడపడం కానీ, విశ్వవిద్యాలయాలు కావచ్చు, విద్యను మొత్తమే ప్రభుత్వ పరంగా నడితే ఇలా పేద విద్యార్థులు కావచ్చు, దేశానికి అబ్దుల్ కలాం గారు కావచ్చు, అలాంటి పేద స్థాయి నుండి వచ్చి ఆ లెవెల్లో జయశంకర్ గారు కావచ్చు, అల్లూరి, ఆజాద్, భగత్ సింగ్, నేతాజీ వంటి ఎందరో మంది మహనీయులు పుట్టిన ఈ గడ్డను మనం సబలీకృతం చేయగలుగుతాం. ఎందుకంటే అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే వారు కూడా వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటారు. ఆ తర్వాత రైతుల యొక్క బాధలను కూడా వాళ్ళు చూసి మొత్తం మేధావులు కాబట్టి వారు యొక్క రైతుల యొక్క సమస్యలను తీర్చగలుగుతారు. వైద్య రంగాన్ని కూడా ప్రభుత్వ పరంగా నడపగలుగుతారు. ఆ తర్వాత వైద్య రంగం నడపగలిగితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మంచిగా ఉంటే దేశమే పురోగతిలో సాధిస్తుంది. ఆ తర్వాత విద్య కూడా ప్రభుత్వ పరంగా స్కూళ్ళు, ప్రధానంగా స్కూల్ రిక్రూట్మెంట్లో టీచర్ చాలామంది ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా టీచర్ల కొరత చాలా వరకు ఉంది. టీచర్ల కొరత ఉంటే ఇప్పుడు విద్య ప్రధాన ఆయుధం. ఇక్కడ ఓటుతో పాటు విద్య కూడా ప్రధాన ఆయుధం, వ్యవసాయం ప్రధాన ఆయుధమే, వైద్యం కూడా ప్రధాన ఆయుధం. ఆ విద్య కనుక మనం ఉంటే ప్రపంచ దేశాలకే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు ఎన్నో ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలుగా కూడా తయారయ్యారు. మీరు ఇప్పుడు బడుగు బలహీన పేద వర్గాల వారికి సామాజిక ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలంటే పార్లమెంట్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కొద్దిగా సందేశం ఇవ్వండి సార్. అంటే బడుగు బలహీన వర్గాలంటే ఒక బీసీ సామాజిక వర్గం 56% జనాభా ఉన్నది. అంటే భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వం, ఈక్వాలిటీ అనే రైట్ ఉన్నది. కాబట్టి కొన్నిసార్లు అంటే జనాభా ప్రాతిపదిక తీసుకుంటే 56% ఉన్న బీసీ సామాజిక వర్గానికి సబ్ ప్లాన్ ద్వారా టికెట్లు, ఒక నీతి నిజాయితీపరమైన నాయకులను ఎన్నుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలో కూడా సబ్ ప్లాన్ ఉన్న నాయకులను, ఓసీలు కూడా వారి యొక్క ఈబీసీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మేధావులను కనుక ఎన్నుకొని, అంటే గల్లీ నుండి వాళ్ళు గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి దాకా అయితే రైతు కుటుంబం అంటే గల్లీ నుండి పుట్టి రైతు. సార్, ఓటు అనేది చాలా విలువైనది, కానీ ప్రజలు కానీ, యూత్ కానీ, చదువుకున్న మేధావులు కానీ ఓటింగ్ పర్సెంట్ పడిపోతుంది, కానీ నిజమైన వ్యక్తికి ఓటు అందట్లేదు అనేది ఒక వాదన. పర్సెంటేజ్ తగ్గుతుంది, మీరేం చెప్తారు? దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఓటు పర్సెంట్ పడిపోవడానికి కారణం అంటే ఓటే ప్రధానమైన ఆయుధం. ప్రజాస్వామ్య దేశంలో భారతదేశం అన్నది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దాంట్లో భారత రాజ్యాంగంలో కూడా ఓటు అన్నది ఒక ప్రధానమైన ఆయుధం. దీనికి ఈ ఓటు అన్నది, ఓటు ద్వారానే ప్రభుత్వం యొక్క భవిష్యత్తును మార్చగల శక్తి ప్రతి పౌరునికి ఈ భారతదేశంలో కల్పించబడింది. ఈ ఓటు అనే ఆయుధం ద్వారానే
వారు రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తును మార్చగల శక్తి ప్రతి ఓటరుకు ఈ భారతదేశంలో ఉన్నది. అందుకే దీనికి అనేకమైన కారణాలు ఏంటిదంటే కొంతమంది ఎన్రోల్ చేయకపోవడం కూడా ఒక కారణం. యువత కొంతమంది అంటే ఒకప్పటి రాజకీయ పార్టీలు నీతి నిజాయితీ స్వేచ్ఛగా న్యాయంగా ధర్మంగా పనిచేసే సమాజ సేవ చేసే వారికి మానవతా దృక్పథంతో నిస్వార్థంగా సేవ చేసే వారికి టికెట్లు కేటాయించి వారిని యొక్క ఎలక్షన్లలో ఉన్న మేనిఫెస్టోలో అంటే పెట్టిన వాటిని అమలుపరిచేవారు. కానీ రాను రాను కాలక్రమేణంగా అవి జరగట్లేదు. అందువల్ల యువత అంటే కొన్ని ప్రభుత్వాలు యువత ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వ ఉద్యోగాలను మొత్తము విస్మరించడం జరుగుతుంది. ఒకప్పుడు ఉన్న 90% యొక్క పార్టీలు 90% ఉన్న సీటు మీదకి రాగానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు. కాలక్రమేణా అది 80-60-40 మొత్తము పడిపోవడం జరుగుతుంది. అంటే కొన్ని రిక్రూట్మెంట్లే జరుగుతుంది. అంటే పత్రికా రంగం కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, భద్రతా వర్గానికి పరిమితం కావటం. తర్వాత విద్యను పూర్తిగా అంటే ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న విద్య అంటే ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ప్రభుత్వ పరంగా విద్య వైద్యము మరియు వ్యవసాయం అన్న ఈ ప్రభుత్వ పరంగా నడిచినప్పుడే ఆ దేశము ప్రగతి పథంలో నడుస్తుంది. ప్రజలకి అవేర్నెస్ ఏమైనా తీసుకొస్తుండ్రా గవర్నమెంట్ వాళ్ళు? ఓటు విలువ దాని గురించి ఓటర్స్ డే అని ఎన్నో ప్రచారాల ద్వారా ఆ తర్వాత ఎన్ని కళాశాలల్లో కానీ అన్నిట్లో కానీ వారు ప్రచారాలు జరుగుతుంది. ఓటుని మద్యానికి డబ్బులకి అమ్ముడు పోతున్నారు. ఇంట్లో మాకు 4 అని చెప్పి 4,000 తీసుకుంటున్నారు. మరి అదేవిధంగా మద్యం కూడా తాగటం జరిగింది. మరి ఈ విధంగా ఉంటే రాబోయే భవిష్యత్ కాలం ఏ విధంగా ఉంటుంది ఓటర్ యొక్క? ఇది చాలా మంచి ప్రశ్న ఉంది. దీనికి సమాధానం ఏంటంటే ఇలా ఒకప్పుడు కృష్ణా గోదావరిలు నీళ్లు కుడి ఎడమలై పారేది. అలాంటి ఒక్కొక్కసారి వాటర్ లేనప్పుడు వానలు కానీ వర్షాలు కానీ లేనప్పుడు నీటి కొరత ఏర్పడుతుంది. కానీ ఇవాళ మద్యము గ్రామాలలో కానీ బ్లాక్ అంటే షాపులలోకి వెళ్ళి బ్లాక్ బెల్టులు తీసుకుని